సో దీని మీద ఒక అంశం. ఇక రెండవ అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఏమైందో తెలియట్లే, వీళ్ళకి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అరే మనం మంత్రులుగా చేసాం, మనం ఎమ్మెల్యేలుగా చేసాం, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం, కొంత బాధ్యతాయుతంగా ఉండాలి, వ్యవస్థలకు సహకరించాలి, లేకపోతే ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి, ప్రభుత్వం పైన పోరాటం చేయొచ్చు ప్రజల తరపున, కానీ ప్రజల మీదే ఉద్యమించకూడదు, లేకపోతే ప్రజలనే కొట్టకూడదు, తన్నకూడదు, ప్రజల మీదే దాడి చేయకూడదు. ఇలాంటి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. విపరీతంగా అక్రమాలకు పాల్పడడం, బెదిరింపులు. ఇప్పుడు మొత్తం చూసాం మొన్న మనం సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో, అలాగే ఇంకో నాయకుడు తమ్మినేని సీతారాం, అలాగే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి. అక్కడి నుంచి ఇటు వస్తే గుంటూరులో ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే కొడుకు ఇద్దరు పరారీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు ఇద్దరు పరారీలో ఉన్నారు, ముస్తఫా అండ్ ఆయన కొడుకు. అంబటి రాంబాబు గారు పోలీసుల మీద దుందుడుకు చర్యలతో ఆయన కేసులు. అదేమంటే మేము అధికారంలోకి వచ్చినాక ఎంపీని జైల్లో పెడతా. అసలు ముందు మీరు సక్రమంగా ఉండండి సార్. మీరు అధికారంలోకి వస్తే ఎంపీ సరే నేరం చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టండి, సంఖ్యలు వేసుకోండి. ఆ తర్వాత ముందు మీరు చట్టాన్ని గౌరవించండి. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే లేకపోతే రంకెలేసే కుదరదు కదా. అందరూ, నాట్ ఓన్లీ ఒక లీడర్ని కాదు. అటు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన అసలు ఎప్పుడూ అరాచకమే. అక్కడ చూస్తే తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. ఇక ఇవాళ ఘటనలు చెప్తే కర్నూలు జిల్లాలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన ఒక కార్యకర్తను కొడితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొడితే 100 మందిని వేసుకొని వెళ్ళి చౌబతుకులో ఉన్నాడు. సీరియస్గా ఉందని బళ్ళారి తీసుకుపోయారు, విషమంగా ఉంటే కోమాలో ఉన్నాడు. సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు కదా, మా సీదిరప్పలరాజు బీసీ అని. అక్కడ సీదిరప్పలరాజు కొడుకు మోటార్ సైకిల్ కింద పడి చనిపోయింది యాదవ బీసీ, అది గుర్తించలే ఆయన బీసీగా. ఇప్పుడు ఇదే విరూపాక్ష చేతిలో తన్నులు తిని సాగు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న శేఖర్ యాదవ్, ఆయన బీసీనే. ఇప్పుడు విరూపాక్షను పరామర్శించడానికి వెళ్తాడా జైలుకి జగన్మోహన్ రెడ్డి, లేక చావు బతుకుల్లో ఉన్న శేఖర్ యాదవ్ని బళ్ళారి ఆసుపత్రికి వెళ్తాడా, బెంగళూరు దగ్గరేగా అక్కడికి వెళ్తాడా పరామర్శించడానికి? తేల్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఇంకొక దారుణం ఇవాళ అనంతపూర్ జిల్లాలో ఉరవకొండలో. అక్కడేదో ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు అనేది అక్కడ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి ఆరోపణో ఏంటో పక్కన పెడదాం. నువ్వు దానికి సంబంధించి ధర్నా పిలుపునిచ్చావు. ధర్నా అంటే ఏం చేయాలి? ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందో, పోలీస్ స్టేషన్ ముందో, లేకపోతే ఇంకో చోట రోడ్డు మీదో రాస్తారో. ధర్నా రూపాలు చాలా ఉంటాయి, చేయొద్దని వాడు అండవు. ప్రజాస్వామ్యంలో ధర్నా అనేది ఒక నిరసన రూపం. అక్కడికి ధర్నాకి వెళ్ళడానికి ముందే కార్యకర్తలను పోగు చేసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు. వై ధర్నాకి బండరాళ్ళకి ఏంటి ఏమన్నా లింక్ ఉందా? బండరాళ్ళన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. ఏం చేద్దామని బండరాళ్ళతో? ఒకటి. రెండవది, అక్కడ ఒక ఇంటి మీద ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, హాస్పిటల్కి అంబులెన్స్లకి సప్లై చేసే సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు. అవి మామూలు సిలిండర్లు కాదు. ఏ సిలిండర్ అయినా డేంజరే, పైగా ఇది ప్రాణవాయువు ఉన్న ఆక్సిజన్ సిలిండర్. వాటన్నిటిని తీసుకొచ్చి రోడ్డు మీద ఇసిరి జై జగన్ అంటూ సిలిండర్లు రోడ్డు మీదకి ఇసిరారు. ఒక్క సిలిండర్ పేలితే చచ్చేదెవరు? మీ కార్యకర్తలే కదా. అంటే మా కార్యకర్తలే కదా సత్య సావని అనుకున్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. ఒక సిలిండర్ వల్ల ఎన్ని ప్రాణాలు ఉంటాయి? కాపాడుద్ది హాస్పిటల్లో ఉంటే, లేకపోతే అంబులెన్స్లో ఆ సిలిండర్ వల్ల పేషెంట్ని తీసుకెళ్ళాలి కదా. లేదా కొంతమంది ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకుని ఉంటారు పేషెంట్లు, కొంతమంది ఉబ్బసం ఆయాసం అంటారు దాన్ని. ఆ సిలిండర్లను అది చూడండి, మీరు చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఆ సిలిండర్లను రోడ్డు మీద విసిరేసి ఏం చేద్దామనండి? అక్కడ ఒక చిన్న స్పార్క్ రేగినా, ఒక సిలిండర్ బ్లాస్ట్ అయినా నానా బీభత్సం అయిపోద్ది.
ఎవరి మీద నెట్టేద్దామని? మాజీ ఎమ్మెల్యేగా, పైగా ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఒకప్పుడు. కోర్స్ కమ్యూనిస్టులు అల్చల్ చేస్తారు కానీ ఈ టైపు కాదు కదా. ఒకప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు, తర్వాత వైసీపీ, మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఆ రకంగా ధర్నాలో సిలిండర్లు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వేయకూడదు, మన బాధ్యత కాదు, ఇది క్యాడర్ని కంట్రోల్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు? నాకేమనిపించిందంటే అది చూసిన తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు కావాలనే చేశాడు ఇది. ఎందుకు అంటే ఆయన మొన్న పార్టీ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో కానీ రాయలసీమలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది, సాగునీరు అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొస్తోంది, మనం వాటిని సమీక్షించాల్సింది పోయి వాటి మీద మనం అభినందించాల్సింది పోయి ఇంకా విమర్శిస్తే మనకే తప్పున పడతాం మనం అన్నాడు ఒక మాట పార్టీ సమావేశంలో. దాంతో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు కోపం వ్యక్తం చేసినాడు. పార్టీలో కొంత చర్చ జరిగింది. ఏంటి విశ్వేశ్వరరెడ్డి ఇట్లా మాట్లాడాడు, తెలుగుదేశంకి సపోర్టుగా మాట్లాడాడు, సంథింగ్ ఏదో చర్చ జరిగింది. అది పోగొట్టుకోవడానికి ఇవాళ కార్యక్రమం చేసినట్టు అనిపించింది నాకైతే. వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా గుర్తింపు వస్తుంది, వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా మళ్ళీ టికెట్లు వస్తాయి, వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా నాయకుడు గుర్తించి పదవులు ఇస్తాడు. దానికోసమా ఈ రకంగా ఆక్సిజన్ సిలిండర్లతో ఒక ఆట ఆడుకున్నారు రోడ్డు మీద ధర్నా పేరుతో. అటు చూస్తే పోలీసుల అత్యుత్సాహము, హద్దుమీరుతనము, ఇటు చూస్తే వీళ్ళ అరాచకము. వీళ్ళకు తోడు వీళ్ళందరికీ సన్స్ట్రోక్. మళ్ళీ వైసీపీ నాయకులందరికీ, సిదిరి అప్పలరాజుకి సన్స్ట్రోకే, కొడుకు చేసిన యాక్సిడెంటే కదా, తమ్మిన సీతారాంకి సన్స్ట్రోకే, ఇప్పుడు ఆయనే కదా ఇవాళ కోర్టులో లొంగిపోయాడు వచ్చి. ఇటు చూస్తే గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాది సన్స్ట్రోకే, అటు మచిలీపట్నం, అటు గోదావరి జిల్లాలో ఇంకొక ఆయన మొన్న ఈడీ కేసు అయింది, ఆయనకి సన్స్ట్రోకే, మచిలీపట్నం సన్స్ట్రోకే, తిరుపతి సన్స్ట్రోకే. సో వీళ్ళందరూ అంటే నేను ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటుంది జంజీ తరం, జంజీ అని మాట్లాడుకుంటున్నాం, అంటే నవతరం, యువతరం. వైసీపీలో మాత్రం యువతరం వాళ్ళ తండ్రులు మించిపోతున్నట్టుంది. ఈ అరాచకాలు, అక్రమాలు, దాడులు, గొడవలు, రౌడీయిజం, గుండాయిజం, బెదిరింపులు, హత్యలు, స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి, ఇసుక, వీటన్నిటికీ వాళ్ళ తండ్రుల్ని మించిపోతున్నట్టుంది. కొత్త తరం కంట్రోల్ చేసుకోండి, కొత్త తరం రాజకీయాలు ఇలా ఉండకూడదు. సో అటు పోలీస్, ఇటు వైసీపీ నేతల అరాచకం, ఈ రెండింటి మీద మాట్లాడదాం. ముందుగా పోలీస్ టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్. రాష్ట్ర ప్రజల్ని కొంత కలవర పెడుతున్న